ప్రపంచ చరిత్రలోని గొప్ప పాలకుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరు. దేశం కోసం పోరాడే ఒక బలమైన జాతిగా మరాఠాలను తీర్చిదిద్దిన నాయకుడాయన. అత్యుత్తమ సైనిక వ్యూహకర్త మాత్రమే కాదు, నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త, అంతకు మించిన పరిపాలనాధ్యక్షుడు కూడా. శివాజీ మహారాజ్ నుంచి అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? నాయకులు కావాల్సిన వారు శివాజీని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, ప్రజల భావోద్వేగాలను గౌరవించడం. శివాజీ రాజ్యంలోని మరాఠా ప్రజల్లో ఎక్కువ మంది రైతులు. వీరంతా పెద్దగా చదువుకోకపోయినా నిజాయితీ పరులుగా ఉండేవారు. శివాజీ మానవత్వం ఉన్న నాయకుడిగా, మాటకు కట్టుబడి నడిచే వ్యక్తిగా వారి హృదయాలను గెలుచుకున్నారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునేవారు. తల్లి జీజాబాయి శివాజీని బాల్యం నుంచే మహాభారతం, రామాయణంలోని ఉన్నత విలువలను, నైతిక బోధనలను, నీతి కథలను చెబుతూ పెంచారు. సమర్థ రామ్దాస్ కూడా శివాజీ జీవితాన్ని ప్రభావితం చేసిన గొప్ప గురువుగా చెప్పవచ్చు. రెండో పాఠం, నియామకాలకు, పదోన్నతలకు ప్రతిభే ప్రామాణికం. శివాజీ మహారాజ్ యోగ్యతను బట్టే రాజ్యంలోని నియామకాలను చేపట్టేవారు. రాజ్య సమగ్రతకు విఘాతం కలగకుండా చూసుకునేందుకు ప్రతి అంశం, ప్రతి వ్యక్తిని కూలంకషంగా పరిశీలించేవారు. మరాఠా సామ్రాజ్య ధర్మకర్తగా సరైన ఉద్యోగానికి సరైన వ్యక్తిని ఎంపిక చేయడంలో అన్ని అంశాలను పరిగణించేవారు. కేవలం నైపుణ్యాలనే కాకుండా వ్యక్తుల గుణగణాలను పరిశీలించేవారు. సైన్యంలోనూ 2 రకాల నియామకాలుండేవి. శాశ్వత నియామకాలకు నిర్దేశిత వేతనంతో, మరికొందరిని అవసరాల ప్రాతిపదికన నియమించేవారు. మూడో పాఠం, పూర్తి స్థాయిలో చర్చించాకే నమ్మేవారు. శివాజీ మహారాజ్ గొప్ప వక్త కూడా. ఏదైనా మనసులో ఉన్నదే మాట్లాడతారు. ఆయన మాటలు ప్రజల బాధను, వేదనను తొలగించేలా ఉండేవి. నాయకులకు ఉండాల్సిన లక్షణాలైన నిజాయితీ, సత్యసంధత, విశ్వాసం అనే వాటిని పాటించి అందరి మెప్పు పొందారు. నాలుగో పాఠం, వ్యవస్థకే తొలి ప్రాధాన్యం. శివాజీ భోస్లే ఆలోచన, తొలి ప్రాధాన్యం ఎల్లప్పుడూ దేశం, దేశ ప్రజలే. రాజ్యానికి, వ్యవస్థలకు ప్రధాన రక్షకుడిగా ఉంటూ మిగిలిన లక్ష్యాలపై దృష్టి సారించేవారు. వ్యవస్థలను నిర్మించడం, అవి సమర్థంగా పనిచేసేలా సరైన వ్యక్తులను నియమించడం చేసేవారు. ఆయన అష్టప్రధాన మండలి పేరుతో వేరు బాధ్యతలు కూడిన వ్యవస్థను ప్రవేశపెట్టారు. క్షేత్ర స్థాయిలోని సమస్యలను తీర్చే పాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐదో పాఠం, నిజాయితీ, ధైర్యం. భయమంటే ఎరుగని యోధుడు శివాజీ మహారాజ్ గొప్ప నిజాయితీ గల పాలకుడు. ధైర్యంగా సైన్యాన్ని ముందుకు నడపడంలో శివాజీ దిట్ట. శివాజీ మహారాజ్ అసాధారణమైన నాయకత్వ లక్షణాలు, ధైర్యం ఔరంగజేబు వంటి ప్రధాన శత్రువులను కూడా మెప్పించి ప్రశంసించేలా చేశాయి. 19 సంవత్సరాలుగా అతనిపై నా సైన్యాలు పోరాడాయి, అయినప్పటికీ అతని రాజ్యం విస్తరిస్తూనే ఉంది అని ఔరంగజేబ్ స్వయంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆరో పాఠం, నైతిక విలువలు. మరాఠా సామ్రాజ్యానికి రాజైన, ప్రజల కోసం సామాన్యుడిలా సేవలు అందించిన నాయకుడు శివాజీ అని ఆనాడు పర్యటించిన డచ్ యాత్రికులే పేర్కొన్నారు. శివాజీ తన ప్రతి మాటలో, ప్రతి అడుగులో ప్రజలను, మాతృభూమిని ప్రేమించిన గొప్ప నాయకుడు. తన గురువు దాదాజీ కొండేవ్ చట్టాన్ని ఉల్లంఘించేలా రాజ్య స్థానంలోని చెట్టుపై పండిన పండ్లను కోయటంతో సామాన్యులకు ఏ శిక్ష విధిస్తారో అదే శిక్షను గురువుకు విధించారు. ప్రభువుకు ప్రజలంతా సమానమనే సత్యాన్ని చాటారు. శివాజీ నేర్చుకున్న విలువలు, పాటించిన నైతికత శివాజీ మహారాజుని చరిత్రలో గొప్ప పాలకుడిగా నిలబెట్టాయి.
7వ పాఠం బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు. శివాజీని బాల్యం నుంచే అత్యుత్తమంగా తీర్చిదిద్దిన వారిలో ఇద్దరు కీలకంగా వ్యవహరించారు. వారిద్దరూ తమ అనుభవాల సారాన్ని బోధించారు. అందులో ఒకరు తల్లి జీజాబాయి అయితే మరొకరు గురువు దాదాజీ కొండేవ్. శివాజీ చేపట్టిన తొలి యుద్ధాలు ఆయన దళాల్లో ధైర్యాన్ని పెంచాయి. మొఘలుల రాజ్యంలో గొప్ప సేనానిగా పేరొందిన అఫ్జల్ ఖాన్తో యుద్ధం చేసి గెలుపొందడం శివాజీ శత్రువులకు చాలా బలమైన సందేశం వెళ్ళేలా చేసింది. 8వ పాఠం సరైన సలహాదారులను గుర్తించండి. సమర్థుడైన నాయకుడిగా శివాజీని తీర్చిదిద్దేందుకు ఆయన తల్లి బీజం వేసింది. స్వరాజ్య కాంక్షను పెంపొందించడానికి పునాదిగా మహాభారతం, రామాయణం తదితర గొప్ప పురాణ ఇతిహాసాల కథలు బోధించింది. అలాగే ఆయన గురువు సర్దార్ దాదాజీ కొండేవ్ యుద్ధ మెలకువలు నేర్పి పలు యుద్ధాల్లో విజయం సాధించడంలో తీసుకోవాల్సిన నిర్ణయాల్లో మార్గనిర్దేశం చేశారు. ఒక వ్యక్తి మంచి నాయకుడిగా ఎలా ప్రజల కోసం పనిచేయగలగాలంటే అతడు నియమించుకునే లేదా ఎంపిక చేసుకునే సలహాదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 9వ పాఠం కొత్తదనానికి స్వాగతం పలకాలి. శివాజీ ఎల్లప్పుడూ కొత్త ఆవిష్కరణలు, కొత్త సాంకేతికత అవసరాన్ని బలంగా చెప్పేవారు. ఆయన వీటిని అధ్యయనం చేయడంతో పాటు తన సైన్యానికి అధునాతన ఆయుధాలను సమకూర్చారు. అలాగే నౌకాదళ ప్రాముఖ్యతను ముందుగానే ఊహించి శక్తివంతమైన స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన జీవితం నుంచి నిరంతరం నేర్చుకోవడం, అనుభవాల జ్ఞానం గ్రహించడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. 10వ పాఠం అద్భుత వారసత్వాన్ని అందించాలి. శివాజీ తల్లి జీజాబాయి తనయుడి మనసులో స్వరాజ్యానికి బీజాలు నాటగా తండ్రి షహాజీ అతనికి హైందవ స్వరాజ్య పునాదిని నిర్మించడంలో సహాయం చేశారు. శివాజీ రాజ్యం మానవత్వం, విలువలు, నైతికత, నిర్వహణ, ప్రజానాయకత్వం అనే మూల స్తంభాలపై నిర్మితమైంది. స్వరాజ్యం కోసం ప్రజలను శివాజీ మహారాజు ఏకం చేయటం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.